నాకు మీరు మాట్లాడుతున్నప్పుడల్లా మీ రింగ్ చూస్తున్నా నేను. అచ్చా ఓకే. చాలా మంచిగా ఉంది. అది కూడా చేయించిందేనా? అన్నీ చేయించిన రెడీమేడ్ ఏవి లేవు. కానీ ఇంతగానే చేయించడానికి ఒక్క స్టోన్ కూడా మీరు రెగ్యులర్ వాడతారు కదా, ఒక్క స్టోన్ కూడా పోలేదు దానిలో. ఎందుకు పోతాయమ్మా? పోతా నీ బలుగుతుంది ఏమో చేసిన వాళ్ళది ఏమో మరి. ఎందుకు పోతాయమ్మా? ఎందుకు ఇప్పుడు అమ్మా మనిషికే గ్యారంటీ లేదు, వస్తువుకు ఏం గ్యారంటీ ఉంటుందమ్మా? ఎందుకు చెప్పు? పోతాయి. పోయినప్పుడు మళ్ళీ చేయించుకోవాలా, మళ్ళీ పెట్టించుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో వర్కులు చేస్తాం, ఎంతో ఏదో చేస్తాం, ఎందుకు స్టోన్స్ పోతాయి? ఎంత ఫిక్స్ చేసినా కూడా. మాకంటే ఇల్లు తుడిచేది, ఊకేది, తోమేది, వండేది ఉంటది కాబట్టి మా చేతుల మీద ఉండేవి అరుగుతాయి పోతాయి. మీకేం పని ఉంటది అన్న? ఇవి ఉంటాయి అమ్మా, ఎవరి వాళ్ళకు ఉంటాయి, అన్ని చెప్పుకుంటామా? ఏంది ఎవరికి ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ పోడు అన్ని స్టోన్స్ పెట్టించుకోరు, పోడు మళ్ళీ పెట్టించుకోడు, యాస్టక్ రాదా? ఎందుకు పోతాయి? ఎప్పుడన్నా మీరు పోతే దాని గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ పోతే దాని గురించి. ఇప్పుడు వరకైతే పోలేవు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎన్ని స్టోన్స్ ఉంటాయి అన్న అందులో లగ్భగ్? తెలియదమ్మా. అమ్మ చూస్తుంటే అయితే ఇది చూపియండి నాకు ఒకసారి. ఒక 100 స్టోన్స్ ఉంటాయేమో అన్న. ఎక్కువనే ఉండొచ్చు అమ్మా. అంతే కదా? చమక్ చమక్ ఇగో ఒక్క 4-5 స్టోన్స్కి ఇట్లుంది, ఇంకా 100 స్టోన్స్ అంటే ఇంకెట్లుంటుందో. చాలా చమక్ చమక్ ఉంది. అమ్మ ఉన్నప్పుడే వేయించిరా అది? కాదమ్మా. అమ్మ ఏమైనా జ్యువెలరీ సెలెక్ట్ చేసిందా అన్న? చేసిందా? ఏది అమ్మ సెలెక్ట్ చేసింది? చిన్నగా ఉన్నాయమ్మా, ఉన్నాయి ఇంట్లో. డాష్ పెట్టుకున్నారు అవి. అమ్మ సెలెక్ట్ చేసిన అయితే చేయించుకున్నారు. అమ్మ ఉన్నప్పుడే చేయించారా ఇవి కూడా? లేదమ్మా, లేదు. అమ్మ చనిపోయింది. అమ్మకి ఏం చేయించారు మరి? అమ్మకి ఏం తక్కువ లేవు, అన్నీ ఉండే అమ్మా. మీరు స్పెషల్గా? నేను స్పెషల్గా అంటే ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్తాం, అమ్మ మీకు ఏ కావాలంటే తీసుకోండి అని చెప్తాను. పుస్తల తాడి ఒకటి, 2 దాని తర్వాత కమ్మలు చాలా బాగుంటాయి. అమ్మకి ఇష్టంగా చెప్పించారు. ఇష్టంగా కమ్మలు, ఇంకా ఫొటోస్లో ఉన్నాయి కమ్మలు మాటలు కనిపిస్తున్నాయి. ఆ కమ్మలు మాటలు అవి నేను చేయించినవి. ఆ పుస్తల తాడు నేను చేయించింది. ఇంకా నల్ల పూసల దండ ఇవన్నీ ఉన్నాయి. 4 సెట్లు ఉండే అమ్మ దగ్గర. ఒక ముక్కు పుల్ల ఏమో మా అమ్మ పెళ్లిలో పెట్టింది. అది మరి గుర్తుకుంచుకోలేరు అన్న మీరు? అంటే అవి ఏమో అమ్మ చనిపోయినప్పుడు అట్లా వేయాలని చెప్పి అంటారంట, అందుకని చెప్పి ఆ ముక్కు పుల్లలు తీసి వేసినాం మా అమ్మ చనిపోయినప్పుడు. ఇప్పటివరకు అసలు తీయలేదు. ఇప్పటి వాళ్ళకి ముక్కులున్నా ముక్కు పుల్లలు లేవు. చూడు మా అమ్మ అసలు ఎంత అద్భుతంగా, చూడు పెళ్లిలో పెట్టిన ముక్కు పుల్లలు అది పెళ్లికి పెట్టినవి. ఇవన్నీ తర్వాత ఇవన్నీ కానీ ఆ పెళ్లికి పెట్టినవి అవి. అంటే చెప్పినా కదమ్మా, అప్పుడు కాలపు వాళ్ళ అవి ఇది వేరు. ఇప్పుడు సమాజంలో మంచి చెడు అంతా చూస్తున్నారు. పాలిటిక్స్ ఎట్లా అనిపిస్తుంది అన్న? నడుస్తుందమ్మా, ఇక దొరికినోడు దొంగ, దొరకకపోతే దొర. అంతేనా? దొరకనంత వరకు వాడు దొరనే, దొరికిన తర్వాత దొంగ. అలాంటి పాలిటిక్స్ అమ్మా. మీకేమో టైం ఉండదు అంటున్నారు, కానీ కేసులు ఏమో కోర్టులు అవి ఇవి ఉంటే మరి తిరగాల్సి వస్తుంది కదన్నా. కోర్టులు అంటే నా మీద ఎందుకు కేసులు అవుతాయమ్మా? నా మీద ఎందుకు కేసు పెడతారు చెప్పండి? అంటే ఇప్పుడు ఒకరి కాంప్రమైజ్ చేసి ఒకరికి మంచి చెప్పినా అని చెప్పి కేసు పెడతారా? కేసులు నిలబడతాయా? మరి ఎందుకు నిలబడతాయి? మనం ఏమన్నా పొడిచినామా, లేకపోతే ఏమన్నా నెత్తిల వల్ల కొట్టినామా, లేకపోతే ఎవరిదైనా గుంజుకున్నామా, ఏమన్నా చేసినామా? మనమే కేసులు ఉండడానికి తిరగడానికి అవేం చేయలే కదా. ఎందుకుంటాయి కేసులు? కేసులు ఏమి ఉండవు. ఎందుకుంటాయమ్మా? మనం ఎప్పుడు ఏ చెడు కూడా నేను చేయలే ఎవరికి, ఎందుకు కేసులు ఉంటాయి? ఇప్పటిదాకా అన్నారు అట్లా పిఎస్కి పోవాల్సి వచ్చినప్పుడు తప్పదు కాబట్టి పోయినాను అని. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొట్లాట అయింది, మీరు నాకు తెలిసిన వాళ్ళు అన్న ఇట్లా జరిగిందంటే పోమా, అట్లా అంతే తప్ప అంతకుమించి ఇన్వాల్వ్ గారు తలకాయ నొప్పులు పెట్టుకోని ఎక్కువ. ఇప్పుడు అవి కూడా పెద్దగా పెట్టుకోవట్లేదు, అవి కూడా పెట్టుకుంటలే పంచాయతీలో. సో అయితే నేను ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత గడ ఒక బుక్ కనిపించింది. అసలు ఈ బుక్ మీకు ఏంటి సంబంధం అని నేను అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. చూస్తే వైలెంట్ చాలా బుక్స్ ఉన్నాయి, సిట్టింగ్, పంచాదులు దెంపుడు, ఇక స్కెచ్ లేసుడు, ఇవి ఇట్లాంటివి ఎన్నో మస్తుగా చేస్తామని అయితే విన్నాం. ఎవరు చెప్పిరమ్మా? గట్లా పోతుంటే చెప్పిర్రు. ఎవరు చెప్పిరమ్మా? గట్లా వస్తుంటే చెప్పిర్రు. ఏం చేస్తారు గీడ? స్కెచ్ లేస్తా అని చెప్పిర్రా? ఎవరేమన్నా చేసినా, ఎవరైనా ఆడపిల్ల ఏమన్నా ఇబ్బందులతో వచ్చినా అది వేరు. ఓకే, అట్లా చెప్పింది వచ్చేమో వాళ్ళు అలా చెప్పిన తర్వాత వచ్చినా కదా, ఇందాక కూర్చుంటే నీళ్ళు ఇచ్చారు మీ ఇంట్లో. సడన్ చూస్తే నాకేమో ఇగో ఈ బుక్ కనిపించింది. ఏందన్నా ఈ బుక్ ముచ్చట? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిరా, లేదంటే మీరు ఇట్లా తెచ్చుకొని చదువుతున్నారా? నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం అమ్మా, బుక్స్ చదువుతా. అవునా?
అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ అనేది మస్తు ఇష్టం ఉంటుంది. నాకు అమ్మ రామాయణం, మహాభారతం అండ్ మన తెలంగాణ సంస్కృతి కావచ్చు, ఏపీకి కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ కొన్ని మంచి లాజిక్ అండ్ పాయింట్స్ లా బుక్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ఎల్ఎల్బి కూడా చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. సామాజిక బౌద్ధ ధర్మం. మీరు చదువుడు చాలా చదివా అమ్మ, టైంపాస్ కదా, లాట్ ఆఫ్ పేజెస్ చదివా నేను ఆల్రెడీ. మనకు అమ్మ కొన్ని మనకు తెలియని విషయాలు కూడా కొన్ని బుక్స్లో ఉంటాయి. ఎలా ఉండాలి, మనకు మనం ఎంత చదివినా ఎంత ఏం చేసినా తక్కువే అమ్మ. మనం చనిపోయేదాకా కూడా చదువుకోవచ్చు బుక్స్. చనిపోయేదాకా చదివే బుక్స్ ఉంటాయి. ప్రతి బుక్లో ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. మనకు తెలియనివి ఎన్నో ఉంటాయమ్మా బుక్స్లో, తెలిసి నేర్చుకోవచ్చు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది బుక్స్ చదివితే. వేరే ఆలోచనలు అనేటివి రావు మనకు. చాలా బుక్స్ ఉన్నాయమ్మా. కోటిలో అమ్మ, కోటి లేదంటే ఎక్కడన్నా నేను వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా కనిపిస్తే బుక్స్ తెచ్చి అండ్ నేను చదువుతా. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా టైంపాస్ వెయిటింగ్ పీరియడ్లో తీసి చదువుతారు. అవగాహన పెంచుకోవాలా, 10 మందికి మంచి చెప్పాలంటే మనం ఇలాంటి లా బుక్స్ కావచ్చు, మన బుద్ధ భగవాన్ కావచ్చు, మన రామాయణం తీసుకోవచ్చు, మహాభారతం తీసుకోవచ్చు, సుందరకాండ తీసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. రోజు చదువుతారు? రోజు మ్యాక్సిమం రోజు అని కాదు కానీ, అండ్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం చదువుతా. ఏదో ఒక బుక్ అయితే నేను చదువుతా. బట్ ఏ సిరీస్ దాకా నేను చదివాను, నెక్స్ట్ సిరీస్ అప్పుడు నేను తీసి ఒక 2-3 పేజీలు 4 పేజీలు అంటే టైం బట్టి 10 పేజీలు కూడా చదువుతా. దాంట్లో మనకు తెలియంది ఏదైనా ఉంటే తెలుసుకుంటా.